హలో ఫ్రెండ్స్, ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు అపెక్స్ పాయింట్ లేదా చెస్ట్ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం అపెక్స్ పాయింట్ని కరెక్ట్గా తీసుకొని చెస్ట్ విడ్త్ని కరెక్ట్గా మార్కింగ్ చేసుకున్నాము అంటే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది. బ్యాక్ పార్ట్ ఏముంది, అందరికీ ఒకేలా ఉంటుంది. అలాగే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కానీ, క్రాస్ కట్ కానీ, కటోరీ, డబుల్ కటోరీ, స్ట్రెయిట్ కట్, ఇలా ఏ బ్లౌజ్కైనా బ్యాక్ పార్ట్ ఒకేలా ఉంటుంది. చేంజెస్ అన్నీ ఫ్రంట్ పార్ట్లోనే ఉంటాయి. ఫ్రంట్ పార్ట్ని కట్ చేసేటప్పుడు అంటే ఈ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ స్ట్రెయిట్ కట్ కదా, ఫ్రంట్ పార్ట్కి సరిపడా క్లాత్ రావాలి అంటే మనం ఖచ్చితంగా బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది ఎక్కువ ఇవ్వాలి. ఫస్ట్ బ్యాక్ పార్ట్ని కట్ చేసుకొని బ్యాక్ పార్ట్ని పేపర్ మీద ప్లేస్ చేసి పేపర్ని బేస్ చేసుకొని మామూలుగా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని కట్ చేస్తాం. చాలా పెద్ద ప్రొసీజర్ కదా, బిగినర్స్కి కన్ఫ్యూజన్ లేకుండా పని కూడా తక్కువగా ఉండేలా బ్యాక్ పార్ట్ని కట్ చేశాక బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకొని ఇలా ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్ని కట్ చేసేటప్పుడు క్రింది వైపున మనం ఖర్చు అనేది ఎక్కువ ఇవ్వాలి. స్ట్రైట్ కట్ బ్లౌజ్ కదా, ఫ్రంట్ పార్ట్కి సరిపడా క్లాత్ రావాలి అంటే ఖచ్చితంగా ఎక్స్ట్రా పొడవు అయితే ఇవ్వాలి. అలాగే ఫ్రంట్ పార్ట్లో ఈ రెండు క్లోత్స్ని స్టిచ్ వేయడం కోసం 1/2 ఇంచ్ ఖర్చు అనేది ఇవ్వాలి, లేకపోతే చెస్ట్ దగ్గర టైట్గా పట్టినట్టు వస్తుంది. బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ ఇలా ఎక్కువ ఉంటుంది. స్టిచ్ చేశాక ఈక్వల్గా వస్తుంది. ఫుల్ వీడియో ఛానల్ నేమ్ క్రింద ఉంది, చెక్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.